హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నారు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి బ్లాగ్ అయితే మా ఐర పాప అయితే మాత్రానికి వినోద్ ఎక్కో పోతాడు నన్ను ఇడి శనకషన్ ఏడిపి స్టార్ట్ చేసేదనమాట. యాటి పోడు వినోద్. హాయ్ మిసి, హాయ్. నాయన ఏం చేస్తాడు ఇప్పుడు? ఏం చేస్తాడు నాయన? ఈ అమ్మలు సతాయిచ్చేదానికి ఇంక వినోదే బండ్లు కడుక్కొని వస్తున్నాడు అనమాట. ఫ్యాన్లు వేసుకో వినోద్. అయిరా నాయన ఆటి పోడు. అయిరా పోతాడని ముందంగానే నాయన అట్టుకోపోతాడు అంటున్నావు కదా. నాయన పని చేస్తాడు. మీరు సతాయిచ్చేదానికి ఇంక మిమ్మల్ని పట్టుకొని లేక మీ నాయనే బండ్లు కడుగుతున్నాడు చూడు. ఫ్యాన్ వేసుకుంటావా? కన్నికి కడుక్కొని రా. నాకు మళ్ళీ డబల్ పని పెట్టద్దు. అయిరా నాయన బండ్లు తుడుస్తాడు కదా. మా సంగతి తీసుకురా. ఏం ప్రైజ్ అవు బాబాయ్ బండ్లు తుడుస్తాడు. అయిరా ఈ గిన్నె లోపల పెట్టరాపో. లోపల పెట్టండి అట్లని. లోపల పెట్టండి. ఆడుకుంటారా? మిసి అయిరా రియే మన చాస్టే. వినోద్ నీళ్ళు పెట్టాలా? వినోద్ పెడతానులే నీళ్ళు. అవి బండ్లు అయిపోయినాక ఆ బండి లోపలికి అనుకున్నాను కదా. కన్నెకు విండు వినోద్. అట్లా పట్టుకునికి రాదు. ఒకటే ఫార్ ఇడుసు, 2 ఫార్ల మీద రాదులే. ఇదే శాస్త్ర చూడు. ఈ పిల్లలు తను వచ్చింది కదా. నన్ను బయటకి ఎత్తుకొని పోతాను రా. కడిగి దాన్ని సిఫదాం రండి బయటికి. ఓవినా 2 మాటలు తుడుచుకొని రా. అట్లే చూడి. ఓసారి కొంచెం తేమ ఉండేది అట్లా చూసుకో. అట్లా గడగలు చూడి. నీకేం కొత్త ఏం కాదు కదా. నాకు అడుగుతావు మరేమి. అంటే నాకు ఈ పనిలో హెల్ప్ చేస్తున్నావులే. మంచాడు. అంటే ఎప్పుడైనా పని ఉన్నప్పుడు తుడుస్తావు. అది చెప్తున్నాను అన్నిసి. అవ్వనండి నాను నానా పని చేసేవన్నీ మరి రా అంటావు. పని చేయను ఉన్నట్టు ఊకే. పని నానా చెయ్యి. పని చెయ్యి. పని చెయ్యి. అక్కడ పిండి పడగానే వస్తామండి. బాటిల్ ఆడతారు కదా. అమ్మో అయిరా వినోద్ మొన్ననో నిన్ననో ఇట్లా ఈ పాపను సతాయిస్తుంటే బయటకు ఎత్తుకొని పోద్ది. వినోద్ ఎవరో కసు కొడతాం నన్నే చూస్తారంటే కదా వినోద్. ఏం లేదు వినోద్, నాకు పనిలో హెల్ప్ చేస్తున్నావు కదా. సంతోషంగా ఉండు. ఎవరో చూస్తారు. ఇది మన సంసారం వినోద్. ఏం చేస్తారు? వినది ఇంత నందు ఉడుచుకొస్తుంది. A few minutes later. కాదు వినోద్ ఆటి పోతావు. సో ఇప్పుడు వచ్చేసి నేను మీటింగ్కి పోతున్నాను ఫ్రెండ్స్ ఎమ్మెగ్నూరులో. ఇంకా ఇప్పుడు క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా, ఇంకా మీటింగ్లు ఎక్కువ ఉంటాయన్నమాట. సో
ఎమ్మెగనూరులో ఒక మీటింగ్ ఉంది. సో మీటింగ్కి పోతున్నాను. ఇప్పుడు హెబ్రిని పోవాల. తప్పించుకోవాలి. వినోద్ ఒక్కటే కాదు, అక్కడ ఊర్లో వాళ్ళు కూడా పోతున్నారు అనమాట. వాళ్ళతో పాటు వినోద్ పోతున్నారు. అప్పుడే నేనే కొంచెం హెబ్రిని తప్పించుకోదు. మన సంగ వేరా, అందరూ మన సంగరా, అందరూ మన సంగరండి. మన సంగ వేరా విను. క్షణం మిస్ అవుతాం నువ్వు ఇంట్లో లేకుంటే. నిజమేనా, ఏదో ఒకటి అరుచుకుంటుంటాం మనము. వినోద్ అయితే తప్పించుకొని పోయా, అంటే పాప కొంచెం సెల్ చూస్తున్నారు కాబట్టి వినోదం గమనించుకోలేదు. వినోద్ పోయిన తర్వాత నాన్న అతికి ఫాయ్ అంటది. ఇంకా ఏ కాదేరా, కాదు నేను చెప్పేది నువ్వు. అయిరా పడుకుంటావా? పడుకో మరి. చెప్తాలే. ఇడి నువ్వు ఇడి కొడుగుడ్లు ఇడి ఇడి. మా ఇదమ్మ కోడిగుడ్లు తీసుకొని వచ్చి అమ్మ వంట చేసి అంటున్నది. నాకు గుడ్డు ఉడకబెట్టేసాను, తింటావా? జర ఉడకబెడతానులే, ఉండు కొద్దిసేపు ఉండు. ఉడకబెడతాలే. ఫ్రిడ్జ్లో పెట్టింటి ఏమో బుద్ధి పుట్టించుకొని గిన్నె పాపం చిన్న పాపని తొట్లు ఊపుతుంటే పగల కొడతావాయిరా అంటే నాకు వంట చేసి అంటే ఉడకబెట్టి అని అర్థము. ఉడకబెట్టి ఇస్తాను పాప కోడిగుడ్లు. తింటావా? ఉడకబెట్టి అలా ఉడకబెట్టిస్తాను, తిందునా? కోడిగుడ్లు ఉడకబెట్టేనే, తింటావా? తీసిస్తాను. లేస్తావా? పట్టుకొని లేచావు కదా. అయ్యి గుడ్డు తీసిస్తాను, కూర్చున్నాండి మరి. అయిరా నాయన కాదు రాయిరా. దాయిరా గుడ్డు తిందిరా. గుడ్డు టిక్ 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 త్వర తిను. కాలేదు చల్లగా నాకు ఇచ్చానే. తిను తిను తిని చెప్పు. బాగుందే? తిను. ఇట్లా తినాల, ఇట్ట ఇట్ట కొరకు. ఏమో ఎన్న లాకోసారి గుడ్డు అడిగితే నువ్వు కదా. తిను, నువ్వే తిని పనుకుంటారు ఇంకా గుడ్డు తిని. తిను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి 4:45 అయిందనమాట. ఇంకా మా పిల్లలు పండుకోవడం అయిపోయింది, లేయడం కూడా అయిపోయేదే. ఇంకా సాయంత్రం అయ్యేది కదా, ఇంకా పని చేసుకోవాలన్నమాట. పని చేసుకుంటున్నాను అనమాట. పైన బట్టల పొద్దున ఉతికి ఆరేసానే, ఇంకా మడతలని చేద్దామని పైకి వచ్చి అట్లా ఇంక అమ్మలు ఉండకుండా ఉండరు. మరి నేను పైకి వచ్చానని తెలక కింద కన్నా పడేరు, మెట్ల మీద ఉంటే ఆడుతాలని నేను కూడా పైకి ఎత్తుకొని వచ్చేటప్పుడు ఊకుంటారని, ఇటుకు వస్తే తులో చేస్తారు కదా, ఊకుంటారని యాపిల్ పండ్లు కోసుకొని వచ్చేదే. ఇంట్లో నిన్న తెచ్చిన వినోదు పండు ఉంటే తీసుకొని వస్తే కూర్చోనని తినుకుంటుంటారని లే ఆటే పట్టించారే. ఉంటారా పనుకొని లేచివు కదా. తిను, ఇడు కూర్చోమా, కూర్చో నీసే. నువ్వు నెంబర్ 1 తీట.
తెచ్చినా వచ్చే రావిన కాదు మధ్యాహ్నం అంటే ఇప్పుడు అయిపోయినా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఒకటి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు వరకే మధ్యాహ్నం వచ్చింది. బాబాయ్ అవులేమ్మా సురక్ష నేను మాట్లాడిస్తే లేదా ఏమంటే సార్ చెప్పు రా ప్రైజ్ కొట్టి అయిరా పండు ఇవాడ పై అక్కకి పాపకి ప్రైజ్కి తినిపించి ప్రైజ్ అక్కోటిమా ఏడిపించి అక్కోటి పెద్దది ఇయ్యరా ఒకటి పెద్దది అంతకరకు నన్ను ఇస్తలే ప్రిన్స్ తిని ఇప్పటికి ఏడవే బుడంకాయలు నువ్వు తెచ్చావునే ఏడ దొరికి నీకు కొనుక్కొని వస్తావా కాసింటే చెట్టుకు దింపుకొని వచ్చావునే తెప్ప షేర్ తీసుకొని పోతావు కదా తలన్న కదా వచ్చు కదా ఎన్నుండాయి పెరుగులోకి వేసి ఇవన్నీ మరి అవన్నీ ఉన్నాయి తేవచ్చు బుడికలాడుకొస్తే పడిపోయి అవి బుడుంకాయలు మజ్జిగ మిరకాయలు ఎట్లా చేసుకుంటాం మనము అట్లా చేయాలి వాటిని హైరక్కాటివే మహం కడుకుందిరా కడుక్కోపో మహం కడుక్కో ఇంతకుముందు మా చిన్ని పాప డెలివరీ టైంలో ఆడి ఉంటాయి కదా అమ్మ తీసుకొని వచ్చింది వీటిని. ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 7:30 అయింది. సో భారతి అయితే బుడంకాయలు చేస్తాను మరి పిల్లలు కూడా తినొచ్చు కారం ఉండలేవు కాబట్టి. కారం పెట్టుకుంటాయి కారం ఉండవు కాబట్టి అంటున్నాను. ఉండవు అనేది అందరూ తెలుసులే. ఇవి ఉండేది ఎంత చిన్నగా ఇంకా ఆరినాక ఎంత చిన్నగా అవుతావు. ఇంకా గట్ల కూర్చొని నేను కడ కాసిందా ఫస్ట్ పోయినప్పుడు వాటిని తీసుకొని బండిలోకి వేసింటి బండి ముందు బ్యాగ్లా. ఇవాళ సేమ్ ప్లేస్లో గట్ల తిరలాడుతామే టైం భోజనాలు అప్పుడు మళ్ళీ ఆడే ఇంకో సెట్ ఉండే దానికే ఫస్ట్ టైం కూడా ఇంటికి రావడం బుడంకాయలు ఫస్ట్ టైం రావడం నువ్వు తీసుకొని రావడం కూడా ఎట్ట బాగా బుద్ధి పెట్టించుకొని తెచ్చావు కదా. దోసకాయ వాసన వస్తుంది కోసేది అప్పుడు చేకుంటుందేమో నోరు చెడుకున్నది తిని వాసనకే తినాలనిపిస్తుంది కానీ స్మెల్ బాగుండదు. ఇప్పుడు తక్కువే. ఇప్పుడు అప్పుడు పత్తి చేనులో తీగలు అల్లుకుంటాడు బుడంకాయలు. ఇప్పుడు ఆడజోడు తక్కువే నోట్ జరుపుకుంటామని చెప్తే కదా. మాగింది తీసుకున్నాం. ఇది మాగింది కోసేది ఒకటి చీర మాగింది ఉండదు. మాగింది బాగా ఎన్నైతాయో ఇవాళ కలకల గింత లావుడు బుడంకాయలే గింత అయితే ఎన్నాక ఇవి ఉండడమే గింతున్నాయి. ఉండడమే కాదు తెంపరావడం గింత ఉండే తెంపుకొచ్చేది అది చెట్టు దాని శాతం అయినట్టు ఇచ్చింది. ఇంకా కాస్తూనే ఎప్పుడు తెంపరాకుంటే కొన్ని చెట్లు చచ్చిపోయినాయి. అలా కాసి ఎండిపోయి తిక్కువన్నీ కనపడవా తిక్కువ తినేటివు తిరుగు నాకు ఇట్లా అట్లా లేని డౌట్లు మంచి సంవత్సరానికి కొన్ని తీసి ఇచ్చారు. తిక్కువైతే చూసావు బుడంకాయలు అప్పుడు బుడంకాయలు చూసేలా అట్లా తనగా చెట్టువే తిక్కువేమో చెట్లాగా చెట్టు మంచివేమో అని నాను. ఇప్పుడు వీటి పైన కాసిన గులాబీ పనికి వస్తుందో పనికి రాదు. ఎట్లా పెట్టుకున్నాకి పనికి వస్తుంది. బుడంకాయ పైన నాటితే అది కాస్తే పనికి వస్తా పనికి రావా. పనికి వస్తుంది. చేనులా కాసిన ఒకటేనే
యాదానికి యాదానికి నీ ఆపుకుంటుంది కదా. ఇట్లా ఉప్పు వేసుకుని తినలేమా? ఏ ఎండిపోయినాక పువ్వులోకి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది. పప్పు చేసినప్పుడు ఇది మాగింది చూడండి, ఇది బాగుంది, మాగింది బాగున్నది. రెండు తింటే బాగుంటుంది. అక్కడ కొంచెం అయిపోయినా కడిగేది బాగుందా? దోసకాయ కదా. ఓకే, మా ఐరమ్మ చూడకముందే వేస్తున్నాను. బుడంకాయలు ఉప్పు వేస్తా. ఉప్పు ఉప్పు బాగా ఇవేతనా ఉండాలి. కొంచెము నీళ్ళు వేస్తాం. నీళ్ళెట్టుకు ఇస్తావు, బాగా గట్టిగా దాంట్లో నాకు నీళ్ళు కొన్ని అవుతుంది. కొన్ని వేస్తాం, పద్దెనిమిది వేయట్లేదు. కొన్నాం కదా. చూడు చాలే, ఇవి నోటి మునిగితే చాలు. నానబెట్టి మునిపి చాలా బంగారు లెక్క చాలు. కాదు వినోద్, మనం ఇవి ఒక్కరోజే నానేం కదా, 3 రోజులు నానేస్తాం. 2 కొన్ని రోజులు వేస్తలే. కొన్ని అయితే ఎందుకని వేసావు? చాలే, ఓ చాలే. అందులే అవేనంత విన్నావు, నాన్న అంతే వద్దన్నా అంతే. రేపు ఇట్లా తలలా నానేసిన వాళ్ళు పైన పోయి ఆరేసి మరి దీంట్లోకి వెళ్ళి కదా. మరి అట్లా 3 రోజులు వేయాలి కదా. మజ్జిగ ఉప్పు పట్టుకుంటారు కదా, అట్లా 3 రోజులు చేద్దాం. కొన్ని ఉన్నా కూడా చేసుకుంటున్నాము. ఆసారి మా చిన్న పాప పుట్టినప్పుడు అయితే మా అమ్మ చేసిండే. అవి ఎన్నుంటే అవి ఇంటికే ఎత్తుకొని వస్తుంది. నేనైతే ధ్యాస ఉన్నదే ఇట్లా అప్పుడు బాగా తిండి మనం బుడంకాయలు. మీ అమ్మకి గుర్తు చెప్తే అప్పుడే చెప్తున్నాను మీకు. మా అమ్మకి మా బుడంకాయలు ఆ సార్ తెచ్చింది కదా, ఇప్పుడు ఆడ నుండి తెంపుకొని రామే అంటే చూస్తాను పాప దొరికేలా వేళలేవు చెట్లు అనిపించాను. పచ్చి చెట్లను తెంపుకొని వచ్చింది. ఈసారి మరి ఎడని దొరికితే ఖచ్చితంగా తెంపుకొని రా నా కోసం అని చెప్పి ఎవరు నన్ను అడిగి తీసుకొని రా అని చెప్పాను. ఎవరినేమడిగదాం, గట్లకే కాస్తుంటారు. అదని బీడి ఇడిచింటే సేరు బీడి ఇడిచింటే యాదన్నా నీకు ఫుట్లు కాసింటాయి. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడ దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్ అండి.